దక్షిణ మధ్య రైల్వే జోన్ ఒకేసారి 5 రైళ్ల యొక్క కోచెస్‌ని ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ చేస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాము. వెల్కమ్ టు టెక్ చైతు. ప్రయాణికులకు మెరుగైన ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పలు రైళ్ల యొక్క కోచెస్‌ని ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ చేస్తుంది. ఒకేసారి 4 రైళ్ల యొక్క కోచెస్ ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ కాబోతున్నాయి. 4 రైళ్లు ఒకేసారి అప్‌గ్రేడ్ అవ్వడానికి కారణం వచ్చేసి ఈ 4 రైళ్లుకి రేక్ షేరింగ్ ఉంది. అందువల్లే ఒకేసారి ఈ 4 రైళ్ల యొక్క కోచెస్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే కాచిగూడ, రేపల్లె, సికింద్రాబాద్ మధ్య నడిచే 17625, 17646 ఎక్స్‌ప్రెస్ ట్రైన్ యొక్క కోచెస్ కాచిగూడ నుండి బయలుదేరేటప్పుడు డిసెంబర్ 22వ తారీఖున, రేపల్లె నుండి 23వ తారీఖున నుండి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైన్ సికింద్రాబాద్, మణుగూరు, సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్ 12745, 12746 సికింద్రాబాద్ నుండి బయలుదేరేటప్పుడు ఈ ట్రైన్ డిసెంబర్ 23వ తారీఖు నుండి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. మణుగూరు నుండి వచ్చేసి డిసెంబర్ 24వ తారీఖు నుండి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. నెక్స్ట్ ట్రైన్ సికింద్రాబాద్, రేపల్లె, వికారాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్ వచ్చేసి 17645, 17626 ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి బయలుదేరేటప్పుడు డిసెంబర్ 25వ తారీఖు నుండి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. రేపల్లె నుండి బయలుదేరేటప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి డిసెంబర్ 25వ తారీఖు నుండి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. నెక్స్ట్ ట్రైన్ వికారాబాద్, కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 57606 ఈ ట్రైన్ వచ్చేసి డిసెంబర్ 26వ తారీఖు నుండి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. ఈ ట్రైన్ ప్రెజెంట్ ఐసీఎఫ్ కోచెస్‌తో నడుస్తుంది. ఈ రైళ్లలో ప్రెజెంట్ ఉన్న కోచ్‌ల సంఖ్య వచ్చేసి 22. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఈ రైళ్లలో కోచ్‌ల సంఖ్య 20కి తగ్గుతుంది. ఇంకా వీటిలో ఏసీ కోచెస్, ఈ స్లీపర్ కోచెస్, జనరల్ కోచెస్ ఎలా ఉంటాయంటే ప్రెజెంట్ ఒక సెకండ్ ఏసీ కోచ్ ఉంది. ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ అయిన తర్వాత కూడా ఒక సెకండ్ ఏసీ కోచ్ మాత్రమే ఈ ట్రైన్‌లో ఉంటుంది. ఇంకా థర్డ్ ఏసీ కోచ్‌ల విషయానికొస్తే ప్రెజెంట్ ఒక థర్డ్ ఏసీ కోచ్ ఉంది ఈ రైళ్లలో. ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఈ ట్రైన్‌లో ఈ థర్డ్ ఏసీ కోచెస్ సంఖ్య 3కి పెరుగుతుంది. అంటే 2 ఎక్స్‌ట్రా థర్డ్ ఏసీ కోచెస్ అయితే యాడ్ అవుతాయి. ఇంకా స్లీపర్ కోచెస్ విషయంలోకి వెళ్తే ప్రెజెంట్ 11 స్లీపర్ కోచెస్‌తో ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వాటి సంఖ్య తగ్గుతుంది. అంటే 9 స్లీపర్ కోచెస్‌తో నడుస్తుంది ఈ ట్రైను. ఇంకా జనరల్ కోచెస్ వివరాల్లోకి వెళ్తే ప్రెజెంట్ 7 జనరల్ కోచెస్ ఉన్నాయి. ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ అయిన తర్వాత వాటి సంఖ్య 5 అవుతుంది. ఇంకా బ్రేక్ వ్యాన్స్ అంటే ఎస్ఎల్ఆర్ కోచెస్ 2 ఉన్నాయి. ప్రెజెంట్ అది ఒకటి అవుతుంది. ఇంకా ఒక జనరేటర్ కార్ ఉంటుంది. సో టోటల్‌గా 20 అవుతాయి. ఈ ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఈ ట్రైన్ కేవలం 20 కోచ్‌లతో నడవడానికి కారణం వచ్చేసి రేపల్లె రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫార్మ్ పొడవు తక్కువగా ఉండటం వల్ల, అంటే 22 కోచెస్‌ని అకామిడేట్ చేయడానికి సరిపడా ప్లాట్‌ఫార్మ్ లేకపోవడం వల్ల ఈ ట్రైన్‌ని 20 కోచెస్‌తో నడుపుతున్నారు. లేకపోతే ఇంకా ఎక్కువ కోచెస్‌తోనే ఈ ట్రైన్‌ని నడిపేవాళ్ళు ఎల్‌హెచ్‌బీ కోచెస్‌తో అప్‌గ్రేడ్ అయిన తర్వాత. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.